హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చాప్టర్ నెంబర్ 4, ది ఫ్లడ్. మనం కాగ్నేటివ్ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యే ముందర హ్యూమన్ స్పీసీస్ వచ్చేసేసి ఆఫ్రో ఏషియన్ ల్యాండ్ మాస్లోనే ఉండేవాళ్ళు. అంటే ఐదర్ ఆఫ్రికాలో కొంత మూమెంట్ ద్వారా ఏషియాకి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే వాటర్ లెవెల్ అంత ఎక్కువ ఉండేది కాదు. అటు ఇటు బర్డ్స్, యానిమల్స్ లాగే హ్యూమన్ బీయింగ్స్ కూడా అటు ఇటు మైగ్రేట్ చేస్తా కాస్త ముందరికి వెనక్కి వెళ్ళేవారు. కొంతవరకు స్విమ్మింగ్ చేసి ఆ చిన్న చిన్న ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఏషియాలో, ఇండోనేషియా అలాంటి ఐలాండ్స్లో వెళ్ళేవారు అనమాట. ఫస్ట్ అలా వెళ్ళిన పాయింట్ వచ్చేసి ఫ్లోర్స్ అనే పాయింట్ అనమాట. ఆల్మోస్ట్ 8,50,000 ఇయర్స్ ఎగో హ్యూమన్స్ అనేవాళ్ళు ఆ ఫ్లోర్స్ ఐలాండ్ని కొలనైజ్ చేశారు. కొలనైజ్ అంటే వెళ్ళి ఆక్రమించారు. అక్కడ నుంచి సెటిలర్స్ కింద మారడం స్టార్ట్ చేశారు అనమాట. కానీ అలా వెళ్ళగలిగారు. కానీ దూర ప్రాంతం వరకు ఓపెన్ సీలో ట్రావెల్ అవ్వడము, అమెరికా, ఆస్ట్రేలియా, మెడగాస్కర్, న్యూజిలాండ్, హవాయ్ ఐలాండ్స్ ఇలాంటి ప్లేసెస్ని ఇంతవరకు టచ్ చేసిందే లేదనమాట. సో సీ బ్యారియర్ అనేది మన ఓన్లీ మనుషులనే కాదు, ఏ యానిమల్స్ని కూడా, ఆఫ్రో ఏషియన్లో ఉన్న యానిమల్స్ని కూడా వేరే పార్ట్ ఆఫ్ ది అర్త్ని టచ్ చేయనివ్వలేదు. అంటే అర్త్ పెద్దగా ఉన్నా కానీ మిగిలిన పార్ట్ ఆఫ్ ద అర్త్ ఏదానికి అది డిఫరెంట్గా వేరేగా గ్రో అయ్యేది. సో దానివల్ల ఆ ప్లేసెస్లో ఉన్న ఆర్గానిజమ్స్, యానిమల్స్, బర్డ్స్, ఫ్లోరా, ఫానా అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండేవి అనమాట. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్న ఆకులు, లేకపోతే చెట్లు, ఫుడ్ అవన్నీ చాలా డిఫరెంట్గా వస్తూ వచ్చాయి అనమాట వెన్ కంపేర్డ్ టు ఏషియన్, ఆఫ్రికన్. ఎందుకంటే అవి సపరేట్గా పెరిగి డిఫరెంట్ వెదర్ కండిషన్లో వాటిలో వెళ్తూ వచ్చాయి అనమాట. సో ప్లానెట్ అర్త్ ఒకటిగా ఉన్న డిస్టింక్ట్ లైఫ్ అనేది రకరకాలుగా వేరే వేరే యూనిక్ సెట్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ వేరే వేరే దగ్గర ఉండేవి ఉంటాం. కానీ హోమోసాపియన్స్ మాత్రం ఈ ఏషియన్, ఆఫ్రికన్ ప్లేసెస్లోనే ఉండడం. ఎప్పుడైతే మన కాగ్నిటివ్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో, మనం మానవులకి టెక్నాలజీ వచ్చింది, కొంచెం ఆర్గనైజ్ చేసుకునే స్కిల్స్ వచ్చింది, విజన్ వచ్చింది. మనం ఈ బార్డర్ క్రాస్ చేసి వెళ్ళాలి, అవుటర్ వరల్డ్కి వెళ్ళాలి అనేది కుడ్ బి ఆఫ్ వేరియస్ రీజన్స్. సో ఫస్ట్ అచీవ్మెంట్, అలా కొలనైజ్ చేసిన అచీవ్మెంట్ ఏంటంటే ఆస్ట్రేలియాకి వెళ్ళడం. మనం ఆల్రెడీ కూడా డిస్కస్ చేసాం. 45,000 ఇయర్స్ ఎగో వచ్చేసి హ్యూమన్స్ వచ్చేసి సీ క్రాస్ చేసేసి సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసి ఆస్ట్రేలియాకి వెళ్ళారు. ఆస్ట్రేలియాకి వెళ్ళడం అనేదే పెద్ద ఛాలెంజ్. సముద్ర మార్గం మీద అంత తక్కువ, అంత పాతకాలంలో టెక్నాలజీ లేకుండా, ఏమీ లేకుండా వాళ్ళు క్రాస్ చేసి వెళ్ళడం ఒక ఛాలెంజ్ అయితే, కొత్త ప్లేస్కి వెళ్ళడం అనేది ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టు. అక్కడ ఏముందో ఏంటో ఎవరికి ఏం తెలియదు. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏం తెలియదు. ఆ కొత్త ఎకో సిస్టమ్కి వాళ్ళు అడాప్ట్ అవ్వడం, వీళ్ళు ఎలా చేశారనే దాన్ని ఆలోచిస్తే ఐడియా ఏమనుకున్నట్టు ఇండోనేషియన్ ఆర్చిపెలాగో గ్రూప్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏషియాలో కొన్ని కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి, ఇండోనేషియన్ ఐలాండ్స్. వాళ్ళు కొంతవరకు సీలో చిన్న చిన్న బోట్లు, పడవలు తయారు చేసుకొని, రాఫ్ట్స్ లాంటివి, అంటే చెక్కలన్నీ కట్టుకునేసేసి ఒక చిన్న పడవలాగా తయారు చేసుకునేసి వాటిలో వెళ్తా చేపలు పడతా, లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రేడింగ్ చేస్తారు. ట్రేడింగ్ అంటే వీళ్ళకున్న సామాన్ వాళ్ళకిచ్చి అక్కడ ఏదైనా ఫేమస్ ఉంటే అది తీసుకురావడం. అంటే సీ షెల్స్ వీటికి మంచి డిమాండ్ ఉండేది. లేకపోతే నత్తలు ఏమన్నా థింగ్స్ ఉండేటివి అనమాట. ఈ మామూలుగా ఈ బోట్లు ఇవి లేకపోతే మిగిలిన యానిమల్స్ కూడా, మ్యామల్స్ కూడా సీలోకి వెళ్ళాయి. అంటే ఇప్పుడు సీల్స్ చూసాం అనుకోండి, సీ కౌస్, డాల్ఫిన్స్ ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ఎవాల్వ్ అయ్యాయి. అంటే సముద్రంలో బతకడానికి, వాటికి సముద్రంలో ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఇయాన్స్, స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ డెవలప్ అయ్యాయి. హైడ్రోడైనమిక్ బాడీ వచ్చింది, అంటే నీళ్ళలో తేలడానికి అనుగుణంగా వచ్చేసేటివి వచ్చాయన్నమాట. కానీ సాపియన్స్ ఏంటంటే భూమిపైన ఉన్న థింగ్స్ అయినా కానీ ఈ ఫ్లిప్పర్స్ లేదా ఫిన్స్, ఈ ఏరియాన్స్ లేకుండానే అసలంతా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బట్టి డెవలప్ కాకుండానే వాళ్ళు సముద్రంలో మీదుగా పడవలు కట్టుకునేసేసి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళడం అనేది స్టార్ట్ చేశారన్నమాట. ఆర్కియాలజిస్ట్ పోనీ అక్కడ దాకా, ఆస్ట్రేలియా దాకా పడవ వేసుకొని వెళ్ళారనే దానికి ప్రూఫ్ ఉందా అంటే నిజంగా ఇప్పుడు ప్రూఫ్ ఏం దొరకలేదు. దొరకపోవడానికి కారణం కూడా ఏమై ఉండొచ్చు అంటే, చాలా కాలం అయిపోయింది, వాళ్ళు పడవలన్నీ నది ఒడ్డున పెట్టుకుంటారు. ఇప్పటి కాలంలో ఐస్ అంతా మెల్ట్ అయిపోయి నది లోతు చాలా పెరిగిపోయింది. సో ఆ వేసుకున్న పడవలు అన్ని వేల సంవత్సరాల కింద పడవలు ఇంకా ఉన్నాయి అనే దానికి దొరకడం కష్టం. కానీ ఒకటి ఉంది, ఏంటి ఎవిడెన్స్ ఉందంటే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్తా వచ్చేవాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్న ఫుడ్ లేకపోతే కొన్ని ఆనవాళ్ళు వేరే ప్రాంతంలో దొరకడం, వేరే ప్రాంతంలో ఉన్నవి ఇక్కడ దొరకడం, ట్రేడింగ్ అనేది జరుగుతూ వచ్చిందన్నమాట.
అంటే నేటివ్‌గా దొరికే ప్లేస్ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో లోటస్ ఫ్లవర్ ఉండేది. మీకు లోటస్ ఫ్లవర్ ఫోటో గాని లేకపోతే ఆహ్, ఎ అమెరికాలో కనిపించిందంటే ఎవరో ఒకళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి పెట్టారనే దాని మీనింగ్. సో, ఆ ఎవిడెన్సెస్ అలాంటివి బట్టి వాళ్ళు చూసుకునేవాళ్ళనమాట. సో, దాంతో పాటు చిన్న చిన్న బూకా, మానస్ అనే ఐలాండ్స్ 200 కిలోమీటర్స్ కూడా అలా ట్రావెల్ చేసి కూడా మనుషులు అనేవాళ్ళు కొలనైజ్ చేయడము స్టార్ట్ చేశారనమాట. సో, ఈ వెసెల్స్ ఏవైతే పడవలు తయారు చేసారో వాటిల్లో కొంచెం కాంప్లెక్సిటీ పెరిగింది. సోఫిస్టికేషన్ వచ్చింది. ప్లస్ వాళ్ళు ఈదడము, సెయిలింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటా వచ్చారనమాట. సో, మనకు ఫస్ట్ అర్లియర్ ఎవిడెన్స్ సీ ద్వారా ట్రేడ్ జరిగేది ఎక్కడ జరిగిందంటే ఐర్లాండ్‌కి, న్యూ బ్రిటన్. బ్రిటిష్‌కి, ఐర్లాండ్‌కి మధ్య పడవలు అటు ఇటు ఎళ్లి ఇక్కడ సామాను అక్కడ, అక్కడ సామాను ఇక్కడ జరిగేటివన్నీ మనకి ముందర తెలుస్తా ఉంది. సో, దాన్ని బట్టి ఆ కాలంలో కూడా పడవలు సీ ద్వారా ఎళ్తే దానికి ఉంది. కానీ యాజ్ సచ్ పడవలు డైరెక్ట్‌గా ఉన్నాయనే ఎవిడెన్స్ దొరకలేదు గానీ, ఇక్కడ ఉన్న సామాను అక్కడ, అక్కడ ఉన్న సామాను ఇక్కడ దొరకడం బట్టి ఒక అంచనా అనేది గ్యాదర్ చేయగలిగారనమాట. సో, దీని తర్వాత ఈ ఫస్ట్ జర్నీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆస్ట్రేలియా అనేదేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ ద హిస్టరీ. ది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎలాగంటే మనం అమెరికాని కనిపెట్టినప్పుడు కొలంబస్ అమెరికాని కనిపెట్టాడని హిస్టరీలో చదువుకున్నాము. లేదా అపోలో 2 మిషన్‌తో మనిషి మూన్ మీద అడుగుపెట్టాడు. అసలు అది ట్రెమెండస్ ఒక విక్టరీ అని చెప్పి అనుకున్నాం. వీటన్నిటికన్నా కూడా చాలా హ్యూమన్ హోమో సాపియన్స్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే సీ ద్వారా ట్రావెల్ చేసి వేరే ప్రాంతాన్ని కొలనైజ్ చేయడం. సో, ఈ ఆఫ్రికా, ఏషియాలో ఉన్న ఇండోనేషియాలో ఉన్న వాళ్ళు పడవలేసుకొని ఎళ్లి ఆస్ట్రేలియాకెళ్ళి కొలనైజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో, ఈ చేయడం వల్ల మనిషి అనేవాడు ఆఫ్రికన్ ఏషియన్ ఎకలాజికల్ సిస్టమ్‌ని వదిలేసేసి ఫస్ట్ టైమ్ అంటే ఎంత పెద్ద భూమి మీద నివసించే ఆర్గానిజం అంటే పక్షుల్లా కాకుండా మ్యామల్స్ అనేవాళ్ళు సీ ద్వారా ఎళ్ళేసి అంత దూరం ఎళ్లి వేరే ఎకలాజికల్ పార్ట్‌లో సెటిల్ అయ్యారనే దానికి ఉందనమాట. ఇది ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది మనం చూస్తే ఈ మూవ్‌మెంట్‌లో ఏందంటే హంటర్ గ్యాదర్ అనేవాళ్ళు ఎప్పుడైతే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారో హోమో సాపియన్స్ అనేవాళ్ళు మొత్తం పశు, జంతు జాతికి టాప్‌లోకొచ్చేసారు ఫుడ్ చైన్‌లోకనమాట. వచ్చేయడమే కాకుండా డెడ్లియెస్ట్ స్పీసీస్ కింద అయ్యారనమాట. అంటే భూమి పుట్టినప్పటి నుంచి అంటే 40,00,00,000 సంవత్సరాల నుంచి భూమి ఉన్నప్పటి నుంచి డిఫరెంట్ ఫార్మేషన్స్, ఆర్గానిజమ్స్, యానిమల్స్, ప్లాంట్స్, బర్డ్స్ అని వచ్చిన దాంట్లో వీటన్నిటికి మధ్య అందరికన్నా భయానకమైన జంతువు ఎవడైనా ఉన్నాడంటే మానవుడి కింద తయారయ్యాడు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ మూవ్‌మెంట్ నుంచే స్టార్ట్ అయిందనమాట. ఈ కాగ్నిటివ్ అంతేం చేశాడు ఏమీ లేవు గదా! ఇప్పటిదాకా మీరు చెప్పిన దాంట్లో కూడా ఈ కాగ్నిటివ్ రెవల్యూషన్‌లో ఓకే. మైండ్ వాడుతున్నాడు. ఏదో చిన్న టూల్స్ తయారు చేశాడు. ఒక ఫైర్ వాడుకుంటున్నాడు. చిన్నగా ఫైర్‌తో ఫుడ్ కుక్ చేసుకుంటున్నాడు. లేకపోతే ఫారెస్ట్‌లో తగలబెట్టేసి మాడిపోయిన వాటిని తింటున్నాడు. అంతవరకే చెప్పారు కదా! దీనివల్ల మొత్తం అంత చేంజ్ ఏమొచ్చింది? అంత టాప్‌లోకి ఎలా ఎళ్ళిపోయాడనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఇప్పటిదాకా ఏందంటే ఈ బిహేవియర్ అంటే ఇన్నోవేషను వేరే ప్రాంతాలకు అడాప్టేషన్ అనేది పెద్ద ఎక్కువ హ్యూమన్ ఎగ్జిబిట్ చేసేవాడు కాదనమాట. అంటే తన ఎకలాజికల్‌గా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని పెద్ద ఇంపాక్ట్ చేసేవాడు కాదు. తను మామూలుగా బతికేవాడు. కొంచెం తెలివిగా బతికేవాడు. తన జీవితాన్ని హాయిగా గడుపుకుంటూ ఉండేవాడనమాట. చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల. కానీ ఎప్పుడైతే ఈ హ్యాబిటెట్ ప్లేసెస్‌కి మారడం స్టార్ట్ అయిందో, ఒక భయంకరమైన చేంజ్ ఉన్న వేరే ప్లేస్‌కి ఎళ్ళడం స్టార్ట్ చేశారో, వాళ్ళు అక్కడికెళ్ళి అడాప్ట్ చేయడమే కాకుండా మొత్తం అక్కడున్న ఈకోసిస్టమ్ అక్కడున్న జంతురాశి తీరునే మొత్తం మార్చేయగలిగారనమాట. సో, ఈ ఫస్ట్ టైమ్ ఆస్ట్రేలియన్ బీచ్ శాండ్‌లో అడుగుపెట్టిన మానవుడు ఆ అడుగైతే ఎలాగో నీళ్ళొచ్చేసి తీసేసుంటాయి. కానీ ఈ ల్యాండ్‌ని ఇన్వైట్ చేయడం కాకుండా లోపలికెళ్ళాక చాలామంది జీవరాశుల్ని దాని అంతానికి పెట్టేసాడనమాట. అక్కడ ఫస్ట్ టైమ్ అక్కడ అడుగుపెట్టినప్పుడు ఎలా ఉండేదంటే ఆల్మోస్ట్ 200 కేజీసు అలా ఉండి 2 మీటర్లు ఉండే కంగారులు ఉండేటివి. పెద్ద పెద్ద లయన్స్ ఉండేటివి. మార్సుపియల్ లయన్స్ అని చెప్పేసి ఉండేటివన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కాలంలో ఉన్న టైగర్స్ ఎంత సైజ్ ఉంటాయో అంత సైజ్‌లో ఉండేటివన్నమాట. అవి ఆ కాంటినెంట్‌కే మొత్తానికి చాలా పెద్ద ప్రెడేటర్స్. అయ్యే ఆ జంగిల్‌కి కింగ్స్ కింద ఉండేటివన్నమాట. ప్లస్ కోయిలాస్ ఏవైతే ఉంటాయో అంటే చెట్లు ఎక్కేసే కోయిలాలు మనం చూస్తూ ఉంటాం క్యూట్‌గా ఉంటాయి. అయి చాలా పెద్దగా ఉండేటివన్నమాట. ప్లస్ అక్కడ ఎగరలేని పక్షులు కూడా ఉండేటివి. అంటే ఆస్ట్రిచెసే కాకుండా ఆస్ట్రిచ్ కన్నా పెద్దగా ఉండే పక్షులు ఉండేటివి. డ్రాగన్‌లా కనిపించే బల్లులు ఉండేటివన్నమాట.
పాములైతే 5, 6 మీటర్లు ఉండేసేసి భూమి లోపల పెరిగేసి ఉండేటివంట. డిపట్రాన్ అంటే ఒక 2½ టన్ ఉండే పెద్ద పెద్ద జీవరాశులు ఆ ఫారెస్ట్‌లో తిరుగుతా ఉండేటివన్నమాట. ఒక బర్డ్స్, రెప్టైల్స్ ఈ తప్ప మిగిలినన్నీ కూడా మార్ష్ అనమాట. అంటే అవి వచ్చేసేసి ఎగ్‌లో కాకుండా డైరెక్ట్‌గా బర్త్ ఇచ్చేస్తాయి. వాటిని మిల్క్ పట్టి అవి గ్రో చేసుకుంటావన్నమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు కంగారూస్ ఎలా చేస్తాయి, మామూలుగా బిడ్డని కనేసిన తర్వాత ఆ సంచిలోనే పెట్టుకొని గ్రో చేసుకుంటా ఉంటాయి. సంచిలో కొంచెం పెద్దగయ్యాక అవి బయటకి వచ్చేసి చేసుకుంటా ఉంటాయి. సో, అలాంటి కేటగిరీ యానిమల్స్ చాలా ఉండేటివన్నమాట. సో, ఈ జెయింట్స్ అన్నీ కూడా మానవుడు అడుగుపెట్టిన కొన్ని వేల సంవత్సరాలకి అంతముందిపోయాయి. అసలేమి లేకుండా ఉన్నాయి. కొన్ని మిలియన్ సంవత్సరాల దాకా హ్యాపీగా ఎవరు రాకున్నా ఇప్పుడున్న జెయింట్స్, యానిమల్స్ అన్నీ కూడా అన్నీ కూడా ఎక్స్‌టింక్ట్ అయిపోయాయి. అంటే ఎంతలాగంటే ఈ ఆస్ట్రేలియాలోనే చూసుకుంటే 55 కిలోగ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండే మ్యామల్స్ ఒక 25 రకాలు ఉండేటివన్నమాట. ఈ వీటిల్లో ఒక 2 తప్పించి మిగిలినటువన్నీ లేసిపోయాయి. అంటే ఇప్పుడు అసలు ఏమీ కనిపియవనమాట. అట్లా చేయగలిగే కెపాసిటీ అంటే మానవుడు అడుగు పెట్టంగానే అక్కడున్న అన్ని మ్యామల్స్ అంత పెద్ద పెద్దవి 200 కేజీస్ ఉండేటివి, కొన్ని 2½ టన్ ఉన్న యానిమల్స్ కూడా ఏమీ కనుమరుగైపోయాయన్నమాట. ఈ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియన్ ఎకోసిస్టమ్‌లో మొత్తం మారిపోయింది. అంటే ఫుడ్ చైన్ అంటే ఎలాగంటే ఇంటర్ డిపెండెన్సీ ఉంటది. అంటే ఇప్పుడు ఫస్ట్ గడ్డి వచ్చేసేసి మేక మేస్తే మేక నుంచి పులి తినుద్ది. మనం ఈ పుష్పాస్ దాంట్లో కూడా చూసాం కదా! ఈ ఎకోసిస్టమ్ ఉండేది. అందరికి ఉండేది ఆకలి అని చెప్పేసి చూస్తూ ఉంటాం. అలాగా మానవులు వచ్చి ఆ పెద్ద పెద్ద జంతువుల్ని చంపడం వల్ల మొత్తం ఉన్నదాన్ని మొత్తం మార్చడం వల్ల చాలా మటుకు రీఅరేంజ్ అయిపోయింది. చాలా పెద్ద పెద్ద జీవరాశులు ఏమున్నాయో అసలు మొత్తం అంతమొందించేసాయనమాట. అప్పటిదాకా అంటే 10 లక్షలు, 20 లక్షల సంవత్సరాల నుంచి ఉన్న థింగ్స్ అన్నీ కూడా మాయమైపోయాయి. వీటన్నిటికీ కారణం ఎవరంటే హ్యూమన్ బీయింగే అనమాట. కానీ కొంతమంది ఏందంటే ఓకే. మనకి పార్షియాలిటీ ఉంటది కదా! మనుషులం పొగుడుకోవాలి కదా! ఖచ్చితంగా ఓకే. మనకు నచ్చిన వాడు తప్పు చేసినా కరెక్టే అవుద్ది అని చెప్పి అనుకుంటాం కదా! మన బంధువు అయితే అలా చెప్పి అనుకుంటాం కదా! సో, ఆ ఫామ్‌లో కొంతమంది స్కాలర్స్ ఏమో ఇదంతా మానవులు ఏం చేయలేరు. అప్పటి కాలంలో క్లైమాటిక్ కండిషన్స్ చేంజ్ వచ్చాయి. దానివల్ల అవే మెల్లగా అంతరించిపోయాయి అని చెప్పేసేసి అలాంటి కల్లబుల్లి కబుర్లు చెప్తా ఉంటారనమాట. అది నమ్మేదానికి మనకి ఒక దగ్గర అంటే కరెక్ట్‌గా అనుకోవచ్చనమాట. కానీ ఇది ఆస్ట్రేలియా ఒకటే జరిగింది కాదు. ఎక్కడికెళ్ళినా సేమ్ ట్రెండే ఫాలో అయ్యాడనమాట. అప్పటిదాకున్న మంచి బ్రహ్మాండంగా బతికిన జీవరాశులు ఆఫ్‌కోర్స్ క్లైమేట్ చేంజ్ వల్ల అంతరించిపోయిన జీవరాశులు ఉన్నాయి. కొన్ని టైమ్స్‌లో మళ్ళీ వస్తా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తే 45,000 ఇయర్స్ అవర్స్‌లో కూడా క్లైమేట్ చేంజ్ అనేది వచ్చింది కరెక్టే. కానీ అది అంత మ్యాసివ్ ఎక్స్‌టింక్షన్ అవ్వడానికైతే కారణం కాదనమాట. క్లైమేట్ చేంజ్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటది. ఎవర్ చేంజింగ్ ఫినామినా అనమాట. అంటే కాన్స్టెంట్ ఫ్లక్స్‌లో ఉంటుందనమాట. కొంచెం హీట్ పెరగడం, కొంచెం చలి పెరగడం, వేడి రావడం, సీజన్ షిఫ్ట్ అవ్వడం అనేది ఎప్పటినుంచి జరుగుతూ ఉంది. అర్త్ రొటేషన్ బట్టి, ఆ టిల్టింగ్ యాంగిల్ బట్టి, వాటి బట్టి మొత్తం అంతా కూడా చేంజ్ అవుతూ ఉంటదనమాట. లాస్ట్ ఒక 10 లక్షల సంవత్సరాల్లో చూసుకుంటే ఐస్ ఏజ్ వచ్చేసేసి ప్రతి 1,00,000 సంవత్సరాలకు వచ్చేసిందనమాట. అంటే 10 సార్లు వచ్చింది. సో, ఓ 75,000 నుంచి 15,000 ఇయర్స్ మనం చూసుకున్నాం అనుకోండి. అంటే ఆల్మోస్ట్ కాగ్నిటివ్ రివల్యూషన్ వచ్చిన పీరియడ్‌లో మనం చూసుకుంటే, ఆ టైంలో మహా అంటే ఒక్కసారి వచ్చుంటది ఐస్ ఏజ్. ఈ ఐస్ ఏజ్‌లో కూడా వచ్చినా గానీ అంటే ఈ జంతువులన్నీ బయటపడ్డాయి. దాన్ని తట్టుకొని. అంటే ఈ డిపిట్ డైప్రోట్లాన్ అనే యానిమల్ ఏదైతే ఉందో 1.5 మిలియన్ ఇయర్స్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. 1.5 మిలియన్ ఇయర్స్ అంటే 15,00,000 ఇయర్స్ నుంచుంది. ఒక్కొక్క 1,00,000 సంవత్సరాలకి ఒక్కసారి క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అయినా గానీ 15 సార్లు ఐస్ ఏజ్ లాంటి క్లైమేట్ చేంజ్‌లు వచ్చినా గానీ తట్టుకొని నిలబడింది గానీ మానవుడు అడగపెట్టంగానే అసలు కనిపీయకుండా పోయిందనమాట. ఎంత పెద్ద జీవి 2 టన్నులు అంత పెద్ద సైజ్ ఉన్న జీవి అనేది అసలు కనిపీయకుండా అయిపోయిందనమాట. సో, ఇది ఖచ్చితంగా ఎవరు చేశారో మనకు తెలుస్తా ఉంది గదా! అంటే ఎలా ఉండిద్దంటే బేసిక్‌గా ఒక ఇంట్లో హత్య జరిగింది. కానీ ఒక అతనే ఎళ్ళేసొచ్చాడు.
ఇంకెవరు వెళ్ళినట్టు లేదు. బయటంతా సీసీ కెమెరా ఉన్నాయి. కానీ లోపల చనిపోయాడంటే అతనే ఏమన్నా జరిగిందో చనిపోయాడని అనుకోవడం. మోస్ట్ లైక్లీ మనం సస్పెక్ట్ చేసేదంటే ఒకతన్నే. ప్లస్ అతను ఒక్కడినే సస్పెక్ట్ చేయాలి అంటే ఇండివిజువల్ ఇన్సిడెంట్ కాదు. అతను ఎక్కడికెళ్ళినా అక్కడ మనుషులు చచ్చిపోతా ఉన్నారనుకోండి, అప్పుడు అతన్నే కదా హంతకుడని మనం సస్పెక్ట్ చేస్తాం. సో, ఆ లాజిక్‌లో చేసేసే చూసారనమాట. ప్లస్ అలా ఇలా కాదు. చాలా దారుణంగా కూడా దాని రీజనింగ్ అంతా కూడా ఫుల్ డీటెయిల్డ్‌గా మనం చూస్తామనమాట. ఈ చాప్టర్‌కి మనం పెట్టిన పేరు ది ఫ్లడ్. ఫ్లడ్ అంటే ఏంటి? వరద. వరద అంటే ఏదో నీటి వరద కాదు. మనుషుల వరద. ఈ మనుషుల వరద వల్ల ఏషియన్, ఆఫ్రికా నుంచి మనుషులు ఎక్కడైతే ఎళితే వరద ఎలాగా అందరిని నాశనం చేసేస్తుందో, అలా ఎక్కడెక్కడ నాశనం చేశాడనే పాయింటే ఈ చాప్టర్‌లో అనేది డిసైడ్ చేసింది. సో, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల చానా జీవరాశులు ఎక్స్‌టింక్షన్‌కెళ్ళిపోయాయనమాట. కాకపోతే ఏందంటే సముద్రంలో ఉన్న జీవరాశులు పెద్దగా హిట్ అవ్వలేదు. ఎందుకంటే అప్పటికి సముద్రం లోపలికెళ్ళే సామర్థ్యం మనిషి ఇంకా రాలేదు కాబట్టి పాపం అయన్నీ బతికిపోయాయి. ఓన్లీ ల్యాండ్ మీద డ్వెల్ చేసేటివి, భూమి మీద ఉండేటివి మాత్రం లేచిపోయాయనమాట మొత్తానికే. సో, ఈ హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. ఈ టెరెస్ట్రియల్‌లో మెగాఫానా ఆఫ్ ఆస్ట్రేలియా అని. మెగాఫానా ఎందుకంటే అంటే 2 ఉన్నాయి. ఫ్లోరా అంటే యానిమల్స్, ప్లాంట్స్ అని ఫ్లోరా అంటారు. ఫానా అంటే యానిమల్స్ అంటారు. మెగాఫానా అంటే పెద్ద సైజు ఉండేటివి. అంటే మ్యామల్స్, ఎలిఫెంట్స్, మ్యామూత్స్ ఇలాంటివనమాట. మ్యామూత్స్ అంటే ఎలిఫెంట్స్ కన్నా చాలా పెద్దగా ఉన్న యానిమల్స్. సో, ఈ మాస్ ఎక్స్‌టింక్షన్ ఏదైతే జరిగిందో ఆస్ట్రేలియన్ డెసిమేషన్‌లో మళ్ళీ జరగడం స్టార్ట్ అయిందనమాట. పీపుల్ అనేవాళ్ళు ఇంకా వేరే దగ్గర సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనం ఖచ్చితంగా గిల్ట్ అయితే మన సాపియన్స్ తాతలనే ఎయ్యాలి. ఎందుకంటే న్యూజిలాండ్‌లో కూడా ఒక మెగాఫానా ఉండేదనమాట. 45,000 ఇయర్స్ క్లైమేట్ చేంజ్ వచ్చింది సరే, కానీ ఫస్ట్ మనిషి ఎప్పుడైతే అడుగుపెట్టాడో అక్కడ మొత్తం లేసిపోయాయి. ఆ అడుగుపెట్టిన మనుషులు న్యూజిలాండ్‌లోని మావోరి అనేవాళ్ళనమాట. వాళ్ళు 800 ఇయర్స్ బ్యాకే అడుగుపెట్టారు. అంటే ఈ కాగ్నిటివ్ రెవల్యూషన్ ఇదంతా కాదు. జస్ట్ రీసెంట్‌గా 800 ఇయర్స్ బ్యాక్ నుంచే అడుగుపెట్టారు. అప్పటిదాకా కూడా అక్కడ జీవరాశులున్నాయి. ఏది మనం మాట్లాడే కాగ్నిటివ్ రెవల్యూషన్ 70,000 ఇయర్స్ దాకా కాదు. ఆస్ట్రేలియా దాకా ఎళ్లారు గానీ న్యూజిలాండ్‌కి ఇంకా ఎనక. ఆస్ట్రేలియా దాటిన తర్వాత న్యూజిలాండ్ వస్తది మన కిందికి. మనం పైనుంచి ట్రావెల్ చేస్తే ఆఫ్రికా, కింద ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా కింద న్యూజిలాండ్ అనేది వస్తదన్నమాట. ఈ న్యూజిలాండ్‌లో కూడా 800 ఇయర్స్ దాకా అసలు మనుషులే లేరు. కానీ ఎప్పుడైతే మనుషులు అడుగుపెట్టాడో అక్కడ 60% ఆఫ్ బర్డ్స్ అన్నీ లేసిపోయాయి. అసలు లేకుండా పోయాయన్నమాట. సిమిలర్ ఫేట్ ఏమైపోయిందంటే ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర. వ్రాంగెల్ ఐలాండ్ అనేది ఆర్కిటిక్ ఓషన్‌లో ఉందన్నమాట. అది 200 కిలోమీటర్స్ సైబీరియన్ కోస్ట్ నుంచి ఉందన్నమాట. సైబీరియా అంటే ఈ రష్యాకి దగ్గరగుండి పైకి మనం వెళ్తా ఉంటే అర్త్ భూగోళంలో ఉండే ప్రాంతం. అక్కడ మ్యామూత్స్ ఉండేటివి. మ్యామూత్స్ అంటే ఎలిఫెంట్స్ వాళ్ళ ముత్తాతలు, ముత్తమ్మలు. అయి ఎలిఫెంట్స్ కన్నా చాలా పెద్దగా ఉండేటివి. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, సంవత్సరాల నుంచి అంత చలికి కూడా బతికుండేటివన్నమాట. యూరేషియా అంటే యూరోప్, ఏషియా చలి ప్రాంతాల్లో అక్కడ ఉండేటివన్నమాట. కానీ 10,000 సంవత్సరాల కిందట వరకు ఒక్క మామూత్ కూడా కనిపియలేదన్నమాట. అంటే ఆనవాళ్ళు లేవు. ఎలాగా రేడియో యాక్టివ్ డేటింగ్ చేస్తే మనకు తెలిసిపోద్ది కదా బేసిక్‌గా. సో, 10,000 ఇయర్స్ కన్నా పాతగా ఉన్న ప్లేసుల్లో మనకి ఈ మ్యామూత్స్ కనిపించాయి. కానీ 10,000 ఇయర్స్ తర్వాత కనిపియలేదు. ఎందుకంటే 10,000 ఇయర్స్‌కి ఆర్కిటిక్ సర్కిల్‌కి ఏం జరిగిందంటే ఆ వ్రాంగెల్ ఐలాండ్స్‌కి మనిషి అనేవాడు వచ్చాడనమాట. సో, అప్పటిదాకా ఇంకొన్ని అయితే ఈ వ్రాంగెల్ ఐలాండ్స్‌లో అయితే కొన్ని మిలేనియాలో అవి ఉన్నాయన్నమాట. కానీ 4,000 ఇయర్స్ ఎగోనే ఇయన్నీ డిసప్పియర్ చేయడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడే ఫస్ట్ హ్యూమన్ అక్కడ అడుగుపెట్టాడనే రేడియో యాక్టివ్ డేటింగ్ ద్వారా తెలిసింది. అంటే అక్కడ బోన్స్ అన్ని ఎతుకుతాం. యానిమల్ బోన్స్ దొరికాయి, మనిషి బోన్ దొరికాయి. లేటెస్ట్‌గా దొరికిన మనిషి బోన్ వచ్చేసి 4,000 ఇయర్స్ ఉంది. లాస్ట్ కనిపించిన మ్యామూత్ వచ్చేసి 4,000 ఇయర్స్ ఉంది. సో, 4,000 ఇయర్స్ తర్వాత ఇంక మ్యామూత్ లేడు. కానీ ఇంకా 4,000 ఇయర్స్ తర్వాత 3,000 ఇయర్స్‌కో, 2,000 ఇయర్స్‌కో మనిషి యొక్క రేడియో యాక్టివ్ డేటింగ్ కనిపించిన శవాలు, బోన్స్ కనిపించాయనుకోండి. అంటే మనిషి ఒక్కడు మిగిలాడు గానీ ఈ మ్యామూత్స్ లేవని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ధారణకి రాగలిగారనమాట. ఈ మామూలుగా ఈ ఆస్ట్రేలియాలో ఒక్కటే పొరపాటున జరిగిందంటే సర్లే ఏదో అలా జరిగింది. ఫస్ట్ టైం కొత్త ప్రాంతానికెళ్ళాడు కాబట్టి పెద్ద జంతువులని చంపేశాడు అలా అనుకోని మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇయ్యొచ్చు. కానీ హిస్టారికల్ రికార్డ్ మనం గనక చూస్తే ఈ హోమో సాపియన్స్ అనేవాడు సీరియల్ ఎకలాజికల్ కిల్లర్.
అంటే మొత్తాన్ని సర్వనాశనం చేసి ఉంటారు. అంటే మీరు అనుకునేవాళ్ళు మన తాత, ముత్తాత వాళ్ళు ప్రకృతితో ఎంత మమేకమై బాగా ఉండేవాడంటే అదంతా ఉత్తిదే. మేబీ అగ్రికల్చర్‌లో ఉండేసేసి అలా ఇలా చూసి ఎంజాయ్ చేసాడు గానీ, పెద్ద పెద్ద జీవరాశులన్నిటిని అసల భూమి మీద లేకుండా చేసింది ఎవడంటే మన మానవుడే. ప్లస్ కాగ్నిటివ్ రెవల్యూషన్‌లో ఉన్న ఈ హోమో సాపియన్సే అనమాట. సో, అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. కర్రలు ఒకటే తయారు చేసుకున్నాడు. గుంపుల్లో తిరిగేవాడు. లాంగ్వేజ్ ఉంది. ఫైర్ లిటిల్ బిట్ ఉంది. కానీ మ్యామూత్ అంటే చాలా పెద్ద జంతువు అసలు కదా! ఎలా చంపగలిగాడు? అసలు వాటిని భూమి మీద లేకుండా ఎలా చేయగలిగాడు? దానికి లాజిక్ ఏంది? అయి తొక్కి పడేస్తే మానవుడు పోతాడు కదా! ఎలా చేస్తాయి అంటే మెయిన్ థింగ్ చెప్తానమాట. దీంట్లో ఏందంటే ఏవైతే యానిమల్స్ లార్జ్‌గా ఉంటాయో అంటే పెద్ద సైజులో ఉంటాయో వాటికి బ్రీడింగ్ అనేది స్లోగా ఉంటదనమాట. బ్రీడింగ్ స్లోగా ఉండిద్దంటే అంటే ఆ జంతువు ప్రోక్రియేట్ అవ్వాలి. అంటే ఆ జంతువులో లేడీకి ప్రెగ్నెన్సీ వచ్చి అది భూమిపైకి రావాలంటే చాలా టైం పట్టేది. అంటే ఇప్పటికి మనం చూసుకుంటే ఎలిఫెంట్స్‌కి గర్భంలో 2 ఇయర్స్ దాకా ఉంటది ఆల్మోస్ట్. అంటే అంత హ్యూజ్ యానిమల్ అనేది డెవలప్ అయ్యి బయటికి రావాలంటే అంత టైం అనేది పట్టిద్దనమాట. సో, మ్యామూత్స్ ఇవన్నీ ఏందంటే ఇంకా ఉంటాయి. ప్లస్ ఆ బర్త్ అనే ప్రాసెస్ కూడా చాలా స్లోగా ఉంటది. అంత పెద్ద పెద్ద నేచర్ అనేది ఒక్కొక్క టర్మ్‌లో ఈ ఎకోసిస్టమ్‌ని బ్యాలెన్స్ చేయడానికి పెద్ద పెద్ద యానిమల్స్‌ని క్రియేట్ చేస్తది. అయి తక్కువే ఉంటాయి. ఎందుకంటే వాటి ఫుడ్ ఆకలి ఎక్కువ ఉంటది. ఎక్కువ తినేసాయనుకో ఇంక తినడానికి ఏం మిగలవు కాబట్టి అయి తక్కువ క్వాంటిటీలోనే ఉండేలాగే ఉండిద్దనమాట. సో, మానవులు ఏం చేసాడు ప్రతి 2, 3 నెలలకు గూడా ఒక మ్యామూత్‌ని చంపుకు తిన్నాడనుకోండి. ఫైర్ అంటించో, ట్రాప్ ఏసో అందరూ గుంపుగా కలిసి ఏదో ఒకటి చేసి చేసాడనుకోండి. ఇవి ఒక బిడ్డనివ్వడానికి 4, 5 సంవత్సరాలు పెడితే ప్రెగ్నెన్సీలో ఉండేటివన్నీ లేపేస్తా పోయాడనుకోండి. కొన్ని వేల సంవత్సరాలకి ఏందంటే వాటి ఆధారువే భూమి మీద నుంచి లేపేసారనమాట. అంటే ఇంక వాటి డీఎన్ఏనే ఆ జీనే మొత్తం లేకుండా పోయిందనమాట. డైప్రోటోడాన్ ఎవ్రీ ఫ్యూ వీక్స్ అంటే 2 టన్నుల పెద్దగా ఉండే జంతువు మనం చూస్తే కొన్ని ఫ్యూ థౌసండ్ ఇయర్స్‌లో అసలు లేకుండా పోయిందనమాట. ఈ ఎంటైర్ స్పీసీస్ నుంచి మాయమైపోయేలా చేసాడనమాట. సో, మామూలుగా ఇంకొక పాయింట్ ఏందంటే ఈ డైప్రోటాన్స్ ఇంకా వేరే జీవరాశులు ఏవైతే పెద్ద పెద్దగున్నాయో అవి ఎందుకు ఎక్స్‌టింక్ట్ అయిపోవడానికి ఇంకో కారణం ఏందంటే అవి ఆ ల్యాండ్‌లో ఉన్నప్పటి నుంచి మనుషుల్ని ఎప్పుడు చూసింది లేవు. మనుషులు ఎప్పుడైతే 45,000 ఇయర్స్ బ్యాక్ అడుగుపెట్టాడో అప్పుడే చూసాయి. అడుగుపెడితే ఎవడో ఈ చిన్న పురుగు ఏదో వచ్చాడు ఈడేం చేస్తాడురా మనల్ని అనుకునే టైంలో ఉంటాయి. అంటే మనకు కూడా వచ్చిన వ్యక్తి శత్రువా, మిత్రువా అర్థం కావాలంటే జెనెటిక్‌గా తెలీదు కదా! ఇప్పుడు ఏషియా, ఆఫ్రికాలో అనుకో మానవులు అక్కడే ఉండి పెరుగుతూ ఉన్నాడు కాబట్టి ఫైర్ పెట్టుకున్నాడు కాబట్టి అక్కడ జీవరాశులన్నీ కూడా మానవులకు కొంచెం దూరంగా ఉండేటివి. డైరెక్ట్‌గా ఎదురుపడి ఫైట్ చేయడం, కనిపించి ఎళ్ళేటివి కాదనమాట. ఎలా సింహాలు చూస్తే మిగిలిన జంతువులు పారిపోతాయి అనేది నేచురల్ ఇన్‌స్టింక్టో ఎందుకు పారిపోతాయి? వాళ్ళకి ముందు నుంచే తెలుసు. ఈళ్ళు గనుక మన జోలికొస్తే తినేస్తాయి, చంపేస్తాయి అని చెప్పేసి. కానీ ఈళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదనమాట. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకొని మైండ్‌లో డైజెస్ట్ చేసుకునే టైం లోపలే వీటిని చంపేసేసి అవి మొత్తానికే మారిపోయాయన్నమాట. సో, హ్యూమన్స్ చూడంగానే అంత డేంజరస్‌గా అనిపియరు. అంటే వాళ్ళు మామూలుగా డేంజరస్‌గా కనిపించడానికి ఇన్‌స్టింక్ట్ ఏంది? పెద్ద ఆకారం ఉండాలా? ప్లస్ పెద్ద పెద్ద కొమ్ములుండాలా? లేకపోతే పెద్ద ఆహ్, కూరలుండాలా? అలాంటివి ఉండే థింగ్స్ ఏవి మనుషులు లేవు. ఏదో చిన్నగా కనిపిస్తాడు 2 కాళ్ళ మీద ఏదో వెరైటీగా తమాషాగా నడుస్తున్నాడు, ఏదో కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు అనుకున్నాయన్నమాట. కానీ రియాలిటీగా చూస్తే ఆహ్, అంటే ఈ ఆహ్, డిప్రోటోడాన్ అనే లార్జెస్ట్ మ్యామల్ ఎప్పుడైతే భూమి మీద ఉన్నప్పటి నుంచి అంతకన్నా పెద్ద జీవి లేదు. ఫస్ట్ టైము చూసిందో అది చూసుకొని సర్లే అతను చూసి ఈడేం చేస్తాడులే అని చెప్పి మళ్ళీ ఆకులు తినడం అనేది స్టార్ట్ చేసుకుందనమాట. ఈ హ్యూమన్ బీయింగ్స్ మీద ఫియర్ ఎవాల్వ్ అయిపోయే లోపలే అది జాతే సమస్తం నాశనం అయిపోయిందనమాట. సో, సెకండ్ ఎక్స్‌ప్లనేషన్ ఏందంటే ఆస్ట్రేలియా రీచ్ అయ్యాక ఈ ఫైర్ అగ్రికల్చర్ అనేది మాస్టర్ చేసాడు. అగ్రికల్చర్ రెవల్యూషన్ కాదిది. ఫైర్ అగ్రికల్చర్ అనమాట. ఫైర్ అగ్రికల్చర్ అంటే ఏం చేసేవాడంటే ఏదన్నా ఏలియన్ గాని ఓకే. ఒక పెద్ద జంతువు వస్తుంది మనిషికి భయమేసిందనుకో వెంటనే అక్కడ మంట పెట్టేసేసి మొత్తం అడవిని కాల్చి పారేసేవాడనమాట. ఎప్పుడైతే అడవిని మొత్తం కాల్చి పారేస్తాడో అదంతా బూడిదైపోద్ది. అక్కడంతా గడ్డి మొలిచేలా చేసేవాడంట. గడ్డి ఉందంటే మనిషికి చాలా బెస్ట్ అనమాట.
సో, ఆ గడ్డిలో అందరిని హంటింగ్ జేయడానికి ఇతనికి దాక్కొని ఉండేవాడు. ముగ్గురు కలిసి ఆ గడ్డిలోని చూసి చేస్తే ఆ స్కిల్ ఇది చేసేవాడనమాట. సో, ఎప్పుడైతే అన్నిటిని ఫైర్ పెట్టి నాశనం చేసాడో కొన్ని జీవరాశులు వాటిల్లో పోవడము, ప్లస్ ఈ గడ్డిలో ఉండేసి చేయడం, దాక్కునేదానికి యానిమల్‌కి ఎక్కువ స్కోప్ లేకుండా, తప్పించుకునేదానికి పార్ట్ లేకుండా ఈళ్ళందరూ గుంపులు కట్టేసి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు కదా మనుషులు. "నువ్వు ఇక్కడి నుంచి రా, నువ్వు లెఫ్ట్‌కి రా, ఎనకాల రా" అని చెప్పేసి మనం పెట్టుకుంటాం కదా! అలా చేసి కొన్ని టన్నులు బరువున్న జీవరాశుల్ని కూడా భూమి మీద లేకుండా చేసాడట. అంటే కొన్ని మిలియన్ సంవత్సరాలు ఉండేటివి అవి అప్పటిదాకా. వాటి ప్లేసే. ఆటిని తీసుకెళ్ళి చేసామట. సో, ఇది జరిగింది. దీనికి ఇంకో ఎవిడెన్స్ ఎందుకు అలా కాల్చాడనే దానికి ఉందా అంటే ఎవిడెన్స్ అంటే ఫాసిల్ ప్లాంట్‌ని చూస్తే అక్కడ యూకలిప్టస్ అనేది ఆస్ట్రేలియాలో 45,000 ఇయర్స్ నుంచి గ్రో అవ్వడం కనిపించింది. యూకలిప్టస్ అనేది ఆస్ట్రేలియాలో అసలు దొరకదు. అక్కడ న్యాచురల్ ఇన్‌స్టింక్ట్ అప్పటిదాకా లేని ప్లాంట్. సో, ఈ యూకలిప్టస్ ప్లాంట్స్ అనేటివి తను తీసుకొచ్చాడు. ప్లస్ అవేందంటే బాగా కాల్చిన ప్రాంతం ఉండిద్ది గదా! ఎక్కడైతే బూడిదయిపోద్దో వాటిలో గ్రో అవ్వడానికి బాగా ఆస్కారం ఎక్కువుండిద్దనమాట. ఇదే గాకుండా థర్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఒకటుంది. థర్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే మానవుడే పూర్తి గాకుండా క్లైమేట్ చేంజ్ రావడం వల్ల గూడా ఆ ఎకోసిస్టమ్ బ్రిటిల్ అయింది. దానివల్ల కొంచెం జంతువులు అయన్నీ బతకడానికి కొంచెం అటు ఇటుగా కష్టంగున్నాయి. అయి కోలుకొని వెనక్కి టర్న్ బ్యాక్ అయ్యేలోపే మానవులనేవాళ్ళొచ్చి మొత్తాన్ని నాశనం చేసి పారేసాడనేది థర్డ్. అంటే బోత్ పుట్ టుగెదర్ క్లైమేట్ ప్లస్ హ్యూమన్ బీయింగ్ థింగ్ అనేది కూడా ఈ రోల్ ప్లే చేసిందనేది ఉండిద్దనమాట. ఈ మూడిట్లో ఏది జరిగింది అనే దానికి కరెక్ట్‌గా తెలీదు. కానీ ఏ రీజన్‌లో అయినా గానీ మనుషుల యొక్క పాత్ర లేకుండా అయితే లేదనమాట. లేదు అసలు మనుషులు ఎంటర్ గాకుంటే ఇంకా మార్సుపిషియన్ లయన్స్, డిప్ ప్రోటోడాన్స్, ఈ జెయింట్ కంగారూస్ అనేటివి ఇంకా అక్కడ బతికే ఉండేటివి ఆస్ట్రేలియాలో. ఇప్పుడు ఆస్ట్రేలియా మెగాఫానా మొత్తం పోవడానికి మానవుడు కారణం అన్నమాట. అంటే భూమి మీద నుంచి ఈ ఆస్ట్రేలియాలో ఉన్న మెగాఫానా మొత్తం లేచిపోవడానికి మానవుడే కారణం అన్నమాట. ఇది భయంకరమైన ఎకలాజికల్ డిజాస్టర్. ఈ డిజాస్టర్ కాకుండా ఇంకా పెద్ద డిజాస్టర్ ఏందంటే అమెరికాలో జరిగింది. హోమో సేపియన్స్ అమెరికాకు కూడా అడుగుపెట్టాడు. ఈ ఆస్ట్రేలియా కన్నా మనం ఈ వెసల్స్ చిన్న రాఫ్ట్‌లేసుకొని లేకపోతే కొంచెం ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ సెయిలింగ్ టెక్నిక్స్ వాడి ఆస్ట్రేలియా దాకా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ సీ మీద వచ్చాడనుకున్నాం కదా! ఈ అమెరికాకి ఎలా వెళ్ళాలనుకున్నాడు? నడుచుకుంటా వెళ్ళాడు. నడుచుకుంటా ఎలా వెళ్ళాడు? ఈ పైన ఆర్క్టిక్ సర్కిల్ ఉంది కదా! 16,000 ఇయర్స్ ఎగో మనిషి ఫస్ట్ వచ్చేసేసి అమెరికాలో అడుగుపెట్టాడు. ఆ ముందర కూడా అమెరికాలో అసలు మనుషులు ఉన్నట్టు ఏమీ లేదు. ఎవిడెన్స్ అనేది అక్కడ ఎక్కడా లేదనమాట. సో, ఎలాగ చేశాడంటే సీ వాటర్ కొంచెం తక్కువ లెవెల్‌లో ఉండేది. కొన్ని దగ్గర నీళ్ళు మోకాళ్ళ కన్నా తక్కువ ఉంటే అక్కడ నడుచుకుంటూ వెళ్ళడము. ప్లస్ ఈ మంచు ప్రాంతంలో సైబీరియా, అలాస్కా అలాస్కా అనేది అమెరికాలో ఉన్న చలి ప్రదేశం. సైబీరియా అనేది రష్యాలో ఉండేది. ఏషియాలో పార్టే రష్యా కూడా. అంటే ఆఫ్రికా, ఏషియా నుంచి అంటే ఆఫ్రికాలో ఉన్న అతను ఏషియాకి, ఇండోనేషియాకి పైకెళ్ళడం కష్టం కాదు. అక్కడి నుంచి సైబీరియాకి వెళ్ళేవాడు. సైబీరియాలో ఫుల్ చలి, మంచు కొండలు మొత్తం అంతా ఉన్నాయి. అటునుంచి నడుచుకుంటా వెళ్తే అలాస్కా వచ్చేది. అలాస్కా వచ్చి అమెరికాలో ఉన్న చలి ప్రాంతం. అక్కడ నుంచి వెళ్ళాడనమాట. కానీ ఎలాగా ఈ మనిషి అక్కడ దాకా ఎలాగలిగాడు అంత చలి ప్రాంతాల్లో, సైబీరియా లాంటి ప్రాంతాల్లో? యాక్చువల్‌గా నియాండర్‌థాల్స్ యురేషియాలో ఉండేవాళ్ళు. మిడిల్ ఈస్ట్‌లో, యురేషియాలో ఉండేవాళ్ళు. అక్కడ చలిగా ఉండేదానికి అడాప్టబుల్‌గా ఉండేవాళ్ళు. ఆఫ్రికాలో మంచి వెచ్చగా బాగా ఉండి ఈక్వేటర్ దగ్గర మంచి ప్లాంట్స్ అయన్నీ గ్రో అవుతూ ఉంటాయి. అన్ని జీవరాశులు దొరుకుతాయి. ఫుడ్డు, గిడ్డుకి ఏం కొలతే ఉండదు. మనిషి పాపులేషన్ కూడా తక్కువ. కానీ నియాండర్‌థాల్స్ అంత చలికి తట్టుకునే వాళ్ళే డైరెక్ట్ కోల్డ్ వెదర్‌లో ఐస్ గడ్డల దగ్గర ఏమి ఉండేవాళ్ళు కాదు. ఐస్ గడ్డల కన్నా కింద ఎక్కడైతే కొంచెం చలి ఉండిద్ది కానీ కొంచెం తట్టుకోగలుగుతారో అక్కడే ఉండేవాళ్ళు. కానీ ఈ హోమో సేపియన్స్ అనే అతను నియాండర్‌థాల్సే వాళ్ళు అక్కడ సొంత ప్రాంతానికి ఎబిలిటీ ఉన్నోళ్ళు లేనిది ఇతను ఎలా వెళ్ళి ఐస్ స్నోకి వెళ్ళాడంటే అతను సొల్యూషన్స్ కనిపెట్టుకున్నాడనమాట. తను కోల్డర్ క్లైమేట్స్‌లో వెళ్ళేప్పుడు ఏందంటే స్నో షూస్ కనిపెట్టుకున్నాడనమాట. అంటే జంతువుల స్కిన్‌తో తయారు చేసుకోవడం. థర్మల్ క్లాతింగ్ చేశాడనమాట. జంతువుల యొక్క చర్మాన్ని, ఫర్‌ని మంచిగా తీసి తను కోట్లు, సూట్లు తయారు చేసుకొని స్కిన్ ప్లస్ వాటితో కుట్టడము. కుట్లు, అల్లికలతో మంచి డ్రెస్సులు తయారు చేసుకోవడం. నీడిల్స్ అనేటివి వచ్చాయనమాట. సూది దారం వేసుకునేసేసి ఈ జంతువుల యొక్క లెదర్ వాటితో మంచి థిక్ క్లాతింగ్ అనేది డెవలప్ చేసుకున్నాడనమాట. ఎప్పుడైతే ఈ సోఫిస్టికేటెడ్ హంటింగ్ టెక్నిక్స్ ఈ బట్టలు ఇవి తయారు చేసాడో సో, అతను ఆ చలి ప్రదేశంలో ఉండడం అనేది స్టార్ట్ చేసాడనమాట. దాంతో
పాటు మ్యామూత్ లాంటి పెద్ద యానిమల్‌ని ఎలా చంపొచ్చు అనేది చేసుకున్నాడు. సో, ఈ థర్మల్ క్లాతింగు, ఈ హంటింగ్ టెక్నిక్స్ ఉండడం వల్ల అతను ఇంకా కోల్డర్ ప్రాంతానికి స్లోగా కొంచెం నేర్చుకున్నాడు. ఇంకొంచెం లోపలికి అలా ఐస్ గడ్డలున్న ప్రాంతానికి వెంచర్ చేయడం స్టార్ట్ చేసాడనమాట. కానీ మామూలుగా అనుకుంటాం అంత కష్టపడి అంత ఇది లేని ఐస్ గడ్డల ప్రాంతానికి ఎందుకు అతనెళ్ళాడు? ఉండే ప్రాంతంలో ఆఫ్రికా, ఏషియాలో ఉంటే సరిపోద్ది కదా! అంటే కొన్ని కారణాలు ఉండొచ్చు. అంటే న్యాచురల్ కెలామిటీస్ భూకంపాలు అలా రావడం వల్ల వాళ్ళున్న ప్లేస్ నాశనం అవ్వడం గానీ, లేదా వేరే గుంపు తెగొచ్చి వాళ్ళని తరిమివేయడం వల్ల గానీ, లేదా వాళ్ళకి ఇంక స్పిరిచ్యువల్‌గా ఒకతను లీడర్ వచ్చేసి చెప్పేసేసి మనం యెళ్ళాల్సిందే అక్కడే మనకి దేవుడు ఆ ప్రాంతానికి యెళ్ళమని చెప్పారు గదా! అని చూస్తే నిజంగా గూడా ఇప్పుడు మనం చూస్తే మోసెస్ స్టోరీ గూడా అదే గదా! ఆఫ్రికా నుంచి వాళ్ళెళ్ళి సముద్రం గుండా దాటేసి యూరప్‌కెళ్లారు. జెరూసలేం అనే ప్రాంతానికెళ్లారని చెప్పి మనం చూస్తూ ఉంటాం గదా! సో, ఇయన్నీ కొంతవరకు అలా రిలేట్ అవుతానే ఉంటాయనమాట. ఎక్కడికక్కడ అంటే మనిషి యాటిట్యూడ్ కొన్ని మిలియన్ సంవత్సరాల కింద యానిమల్ కింద ఉన్నప్పుడు ఎలా ఉండిందో అట్లే ఉంది. నిజం చెప్పాలంటే మిగిలిన జంతురాసులకి, మనుషులకి ఏం తేడా లేదు. ఎవడైతే బలవంతుడో వాడే రాజ్యాన్ని ఏళ్తా వచ్చాడు. కానీ మనిషి అనేవాడు పిరికిగా ఉన్నాడు గానీ, తనకున్న నాలెడ్జ్‌ని, శక్తిని సడెన్‌గా కొంచెం కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్‌ని డెవలప్ చేసుకోవడము, లాంగ్వేజ్‌ని మెరుగుపరుచుకోవడం వల్ల ఇంకా పైకెళ్ళి కూర్చున్నాడు. కానీ లోపలున్న యానిమల్ ఇప్పటికీ అట్లే ఉన్నాడు. నిజం చూడాలంటే. సో, ఇవన్నీ మనం కోరిలేట్ చేసుకోవడం చాలా అవసరం. అంటే మనకున్న డెసిషన్స్, మనం తీసుకునే థింగ్స్ అనేటివి మనం తీసుకుంటున్నాం యాక్చువల్‌గా కాన్షియస్‌గా లేదా మనలో ఉన్న యానిమల్ ఇన్‌స్టింక్ట్ మన డీఎన్ఏలో ఫీడ్ అయిన థింగ్స్ చేస్తుంది. అంటే ఎలాగైతే చూసామో షుగర్ బట్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుందంటే అది నిజంగా మీకిష్టమే కాదు. మీ బాడీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ జనరేషన్స్ ఆ బ్లూబెర్రీ ఏరుకునే దానికి టకటక ఏరుకొని తినేసేయాలనే ఇన్‌స్టింక్ట్ ఏదైతే ఉందో అదే డ్రైవ్ చేస్తామన్నమాట. సో, అది గుర్తుపెట్టుకోవాలి. మన చాయిస్ బట్టి మనం తింటున్నాం అనుకుంటాం. రియల్‌గా అది కాదు. ఓకే. సో, అలాగే డిఫరెంట్ అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి. మనం స్లోగా మాట్లాడదాం. ఇంకొక ఐడియా ఏందంటే ఆర్టిక్ సర్కిల్‌లో ఈ పెద్ద యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కదాన్ని చంపేస్తే తినేదానికి వాళ్ళకి ఎంత కాలం ఫుడ్ కావాలో అంత కాలం ఫుడ్ దొరికిద్ది. సపోజ్ ఒక 50 మనుషుల గుంపు ఒకటుంది. అదొక మ్యామూత్ చంపిందంటే వాళ్ళు ఇంకా ఒక 6 నెలలు ఫుడ్ చూసుకోక్కర్లా. ప్లస్ అది చలి ప్రాంతం కాబట్టి ఫుడ్ ఏమి కుళ్ళిపోదు. ఐస్ గడ్డల్లోనే ఉండిద్ది. మహా అంటే ఫైర్ చేసుకొని, హీట్ చేసుకునేసి మళ్ళీ మాంసాన్ని చేసుకొని తినేసేయొచ్చనమాట. సో, వాళ్ళకి అది అడ్వాంటేజెస్‌గా వచ్చేసిందనమాట. సో, ఈ మ్యామూస్, మాస్టర్డాన్స్, రైనోసిరస్, రైన్‌డీర్స్ ఇయన్నీ లేకుండా పోయాయి. 400 బీసీ వచ్చేసరికి అంటే 1600 ఇయర్స్ బ్యాక్ ఇప్పటి నుంచి మనం చూస్తే మనిషి అనేవాడు నార్త్ ఈస్టర్న్ సైబీరియా నుంచి అలాస్కాకి వెళ్ళిపోయాడనమాట. అతనికి తెలీదు అతను ఎలాంటి ప్రపంచాన్ని చూస్తున్నాడనమాట. మ్యామూత్‌కి, మ్యాన్‌కి ఆహ్, అలాస్కా అనే సెపరేట్ ప్రాంతం కింద తెలీదు. అంటే ఇప్పుడు మనకు ఊరు మారుతుందంటే అక్కడ బోర్డ్ మారిద్దని తెలుస్తది. కానీ ఎళ్తా ఉంటే అది స్లోగా ఎళ్తా ఉండిద్ది. ఇక్కడ మంచుంది, అక్కడ మంచుంది. సో, మనం ఇప్పుడు బార్డర్ రీజియన్‌లో చూసామనుకోండి, ఇప్పుడు ఆంధ్ర, తమిళనాడు బార్డర్‌లో చూస్తే అక్కడున్న తెలుగు పీపుల్ చిత్తూరు సైడ్ ఉండే వాళ్ళ యాస కూడా తమిళ్‌కి దగ్గరగా ఉంటది. అలాగే తమిళ్ వాళ్ళ యాస కూడా కొంచెం తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. మిక్స్‌గా ఉంటుంది. అలాగే మనం గనక అనంతపూర్ బార్డర్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, బెంగుళూరు సైడ్, అనంతపూర్ బార్డర్ సైడ్ చూసుకుంటే తెలుగు, కన్నడ మిక్సింగ్ వస్తా ఉండిద్దనమాట. అలాగే డిఫరెంట్ ప్రాంతాల్లో యెళ్ళే కొద్దీ ఏందంటే ఆ ట్రాన్సిషన్ అనేది గ్రాడ్యువల్‌గా ఉంటది. బోర్డ్‌లాగా ఏమి ఉండదు. అలాస్కా ఇది సెపరేట్ ఇది అని. కానీ అదేంటంటే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్‌ని మార్క్ చేసిందనమాట. సో, అతను ఒక కారిడార్‌ని కనిపెట్టుకున్నాడు. ఆఫ్రికా నుంచి అమెరికా దాకా యెళ్ళేదానికి ఒక ల్యాండ్ రూట్ అనేది ఏర్పరచుకున్నాడు. ఈ ఆర్కిటిక్ సర్కిల్‌లో పెద్ద హంటింగ్ గేము ప్లస్ ఈ డిఫరెంట్ క్లైమేట్స్‌కి తను అడాప్టబుల్ అవ్వడం. అంటే అమెరికాలో ఓన్లీ అలాస్కా ఒకటే కాదు. అలాస్కా నుంచి కిందికి దిగుతా మిసిసిప్పి వచ్చిద్ది. అక్కడ డెల్టా ప్రాంతం. దాని తర్వాత మెక్సికో అనే డెజర్ట్ ఉంది. అక్కడ ఉండేవాడు. దాని కింద సెంట్రల్ అమెరికా ఉంది. సౌత్ అమెరికాలో వాటిలో స్ట్రీమింగ్ జంగల్స్ ఉన్నాయి. అక్కడ మొత్తం జంగల్స్ అంటే మళ్ళీ ఆఫ్రికా లాగే ఉండిద్దనమాట. అమెజాన్ బేసిన్ ఉంది. అక్కడ మౌంటైన్ వ్యాలీస్ ఉన్నాయి. అర్జెంటీనా ఉంది. ఇవన్నీ గూడా జస్ట్ ఒక 1000 ఇయర్స్‌లో మనిషి అనేవాడు ఎళ్ళిపోయి అక్కడంతా కూడా సెట్ అయిపోయాడనమాట. 10,000 బీసీ అంటే 12,000 ఇయర్స్‌కొచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ అమెరికా కూడా ఉండేవాడనమాట. సో, ఈ
ఈ ఈ మనిషి లేకపోవడం వల్ల అక్కడ చాలా రకాల జంతువులు ఉండేవి. ప్లస్ మనం గనక ఈ అమెరికాకి రావడం అనేది ప్రశాంతంగా వచ్చాడు, పెద్ద ఎక్కువ జంతువులని చంపలేడా, సరే ఏదో ఫుడ్ కోసం చదువుకున్నాడా, చంపేసాడా అంటే కాదు. అక్కడ అమెరికా, అలాస్కా నుంచి కెనడాకి, యునైటెడ్ స్టేట్స్‌కి వచ్చిన తర్వాత ఈ మ్యామూస్, మాస్టర్డాను ఉండేటివి పెద్ద పెద్ద యానిమల్స్. యాక్చువల్‌గా ఎలుకలు వచ్చేసేసి ఎలుగుబంటి సైజులో ఉండేటివి. గుర్రాలు, క్యామెల్స్ ఉండేటివి. అసలు లయన్స్ అయితే మామూలు లయన్స్ కన్నా కూడా చాలా పెద్దగా ఉండేటివన్నమాట. ఈ లార్జ్ స్పీసీస్ ఏవైతే మనకి ఇప్పుడు అసలు తెలీదో, అంటే సాబర్ టూత్ అంటే ఏనుగు దంతాల్లాగా దంతాలొచ్చిన క్యాట్స్ కొన్ని ఉండేటివన్నమాట. వైల్డ్ క్యాట్స్ మనం సినిమాల్లో చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే పెద్ద పెద్ద స్లాత్స్ ఉండేటివి. స్లాత్స్ అంటే వెరీ స్లో మూవింగ్ యానిమల్స్. ఇప్పుడు మనం చూస్తే కొన్ని యూట్యూబ్ వీడియోస్‌లో మనం చూస్తూ ఉంటాం. స్లోగా రోడ్ క్రాస్ చేస్తూ ఉండిద్ది. వాళ్ళంతా ఆగున్నారు. అది తల తిప్పడానికే చాలా టైం పట్టుద్ది అని చెప్పేసి. అలా ఈ చిన్నవి అంటే ఎంత ఉండిద్ది అంటే ఒక కుక్కపిల్ల కన్నా చిన్నగా ఉండిద్ది. ఒక కోతి కన్నా కొంచెం పెద్దగా ఉండిద్ది. ఆ యానిమల్ అనేది అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం చూసేటట్టయితే. కానీ అమెరికాలో అవి చాలా టన్నుల కొద్ది వెయిట్ ఉన్న యానిమల్స్ కింద ఉండేటివి. 6 ఫీట్ హైట్ ఉండే యానిమల్స్ కింద ఉండేటివంట. అయన్నీ కూడా మాయమైపోయాయన్నమాట. ఒక 2000 ఇయర్స్‌లో మనిషి వచ్చిన 2000 సంవత్సరాలకి ఈ యూనిక్ స్పీసీస్ అన్నీ లేసిపోయాయన్నమాట. కరెంట్ ఎస్టిమేట్ గాని చూస్తే 34 స్పీసీస్ మ్యామల్స్ హెవీ వెయిట్ అంటే 50 కేజీస్ దాటిన మ్యామల్స్ ఉంటే అందులో 34 అనేటివి 47లో ఎళ్ళిపోయాయి. అంటే అంత లేకుండా చేసినాడు లార్జ్ మ్యామల్స్. సౌత్ అమెరికాలో 50 లేసిపోయాయి. 60లో ఒక 10 మిగిలాయి. ప్లస్ సాబర్ టూత్ క్యాట్స్ ఇవన్నీ ఏవైతే 30 మిలియన్ ఇయర్స్ అంటే 3,00,000 సంవత్సరాల దాకా అమెరికాలో జీవించేటివుండేటివి. అవే ఫుడ్ చైన్‌లో టాప్ ఉండేటివి ఆ రీజన్‌కి. వాటిని కూడా లేకుండా చేశాడు అతను వచ్చిన 2000 సంవత్సరాలకి. సో, అది మన మనిషి యొక్క చరిత్ర. సో, అలా ఉంది. అంటే ఈ మిగిలిన జీవరాశులన్నిటిని లేకుండా టప లేపేస్తూ పోయాడనమాట. కొన్ని డెకేడ్స్ దాకా కూడా ఈ ప్యాలియోంటాలజిస్ట్, జువాలజిస్ట్‌కి ఏందంటే యానిమల్ రిమైన్స్ ప్లస్ వాటి ఏసిన డంగ్ అంటే ఏవైతే బాత్రూమ్ పోతాయి కదా! వాటిని చేసి వాటిని టెస్ట్ చేసి వీళ్ళేం చూస్తారంటే అయి ఎప్పటివి, ఎప్పటిదాకా ఉన్నాయి, వాటి డీఎన్ఏని వాటిని టెస్ట్ చేసి అనలైజ్ చేయడం అనేది చూస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి కూడా తెచ్చిందంటే హ్యూమన్స్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ చేశారో 12,000 బీసీ నుంచి 9,000 బీసీ అంటే 14,000 ఇయర్స్ బ్యాక్ నుంచి 11,000 ఇయర్స్ బ్యాక్ మనుషులనేది మాయమవ్వడం స్టార్ట్ అయ్యాయన్నమాట. అలా కాకుండా మాయమవ్వడం స్టార్ట్ అయ్యేది యాదృచ్ఛికం అనుకున్నామంటే అక్కడ పక్కన ఇంకేదైనా లేటెస్ట్‌గా మనుషులు వచ్చిన తర్వాత వీటి తర్వాత డ్యూరేషన్‌లో ఎక్కడన్నా అలాంటి యానిమల్స్ పెద్దగా ఉండే యానిమల్స్, వింతగా ఉండే జంతువులు ఎక్కడన్నా కనిపించాయా అని చూస్తే కరేబియన్ ఐలాండ్స్‌లో ఉండేటివి. అప్పటిదాకా మనిషి అడుగు పెట్టలేదు. సో, 5,000 సంవత్సరాల కిందట దాకా కూడా కరేబియన్ ఐలాండ్స్‌లో ఆ పెద్ద స్లాత్స్ అనేటివి అవైలబుల్ ఉండేటివి. పెద్ద టర్టిల్స్ ఉండేటివి. కొన్ని టర్టిల్స్‌కైతే మనుషులంటే భయం కూడా లేదు. అయి ఫైట్ కూడా చేసేటివి మనుషులకి. అంతే వాటికి డీఎన్ఏలో ఉండేటివి కాదు. మనుషులంత క్రూరంగా ఉంటారు కదా! ఏదో వేరే జంతువులే వింతగా ఉన్నాడు కదా! అని చెప్పి అటాక్ చేసేటివన్నమాట. సో, ఈ కరేబియన్ ఐలాండ్స్‌లో 5,000 ఇయర్స్ దాకా కూడా అవి ఉండేది. కానీ 5,000 ఇయర్స్ దాకా సడెన్‌గా మాయమైపోయాయి. అప్పుడేం జరిగింది? ఎందుకు మాయమైపోయాయి సడెన్‌గా అంటే ఆ టైంలో మనుషులు కూడా కరెక్ట్‌గా అక్కడే అడుగుపెట్టారు. అడుగు పెట్టంగానే సేమ్, సేమ్ స్టోరీ రిపీట్స్ అనమాట. సో, ఇది జరిగింది. ఇది మనం చూస్తే ఇలా ఉంది. సో, ఇప్పుడు మనం గనక కంబైన్ ఆస్ట్రేలియాలో, అమెరికాలో జరిగిన ఎక్స్‌టింక్షన్ గనక చూసుకుంటే ఆహ్, ఏవైతే హోమోసేపియన్స్ స్ప్రెడ్ చేశారో ఆఫ్రో ఏషియా నుంచొచ్చి ఆస్ట్రేలియాకి, అమెరికాకెళ్ళి ఏదైతే స్ప్రెడ్ చేశారో ఆహ్, ఎవరైతే జస్ట్ ఫోరేజర్స్ జస్ట్ ఆకులు, అలమలు ఏరుకునే ఈ మనుషులు మొత్తం యానిమల్ జాతిని అతలాకుతలం చేసేశారు. ఏమీ లేకుండానే. టెక్నాలజీ లేదు. అగ్రికల్చర్ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ఇయన్నీ లేకుండానే ఇన్నిటిని నాశనం చేశారు. పెద్ద మ్యామల్స్‌ని వీటిని లేకుండా చేశారన్నమాట. ఆల్మోస్ట్ కాగ్నిటివ్ రెవల్యూషన్ ఉన్న టైంలో 200 జెనీరా ఉండేది. మనం చదివాం కదా! జెనీరా స్పీసీస్ అని చెప్పేసి. హోమో అనేది జెనీరా, సాపియన్స్ అనేది స్పీసీస్ అని. అలాగా 200 రకాల జెనీరా లార్జ్ మ్యామల్స్, టెరెస్ట్రియల్ మ్యామల్స్ అనేటివి ఉండేటివి. 55 కేజెస్ ఉండేటివి. అగ్రికల్చర్ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యేసరికి అందులో 100 జెనీరా లేసిపోయాయి. జెనీరా అనే స్పీసీస్ కూడా కాదు. ఒక్క జెనీరాలో కొన్ని డెకేడ్స్ ఆఫ్ స్పీసీస్, వందల స్పీసీస్ ఉంటాయన్నమాట. అలాంటి జెనీరాలే లేపేసాడంటే ఆలోచించుకోండి అన్నమాట మొత్తానికి. సో, ఈ ట్రాజెడీ అనేది చూస్తున్నామన్నమాట. ఇంతకుముందు ఎంత పాపులేషన్ ఉండేది, హ్యూమన్ ట్రేస్ లేకుండా ఉంటాయి. హ్యూమన్ రాంగానే
సీన్ 2 వస్తే సెకండ్ హాఫ్‌కొస్తే మనుషులు అడుగుపెట్టాడా ఎక్కడైతే మనుషులు బోను, స్పియర్ కనిపించిందో ఈ జంతువులు అంతమించడం అనేది ఒక 1000 సంవత్సరాల 500 సంవత్సరాలకి పోవడం స్టార్ట్ చేశారట. అలాగే మనం లార్జ్ ఐలాండ్ ఆఫ్ మెడగాస్కర్ చూసుకున్నాం అనుకోండి, ఆఫ్రికా మెయిన్ ల్యాండ్‌కి 400 కిలోమీటర్స్‌కి. అక్కడ కూడా మనం చూస్తే అక్కడ ఎవరు అడుగు పెట్టలేదు. అండ్ హ్యూమన్స్ ఎప్పుడు అడుగు పెట్టలేదన్నమాట. లాస్ట్ 400 ఇయర్స్ దాకా కూడా అడుగు పెట్టలేదు. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అక్కడ యానిమల్స్ ఐసోలేషన్‌లోనే ఉన్నాయన్నమాట. సో, బేసిక్‌గా ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఆ ఎవాల్వ్ అయ్యే మనిషి ఒక్కడు ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉంటే అది ఎవాల్వ్ అయ్యే మెకానిజం పాత జంతువులు కూడా కొన్ని లైవ్‌లో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఎలిఫెంట్ బర్డ్ ఉండేటివి. అంటే ఆ బర్డే చాలా పెద్దగా ఉండేదన్నమాట. ఇంకోటి 3 మీటర్స్ టాలు ఒక అర టన్ను ఉండే లార్జెస్ట్ బర్డ్ అక్కడ మెడగాస్కర్‌లో ఉండేదన్నమాట. ఈ జెయింట్ లూమస్ ఈ ఇవన్నీ పెద్ద పెద్ద ప్రిమిటివ్స్ అనమాట. జెయింట్ లెమర్స్ లేదా ఎలిఫెంట్ బర్డ్స్ ఇవన్నీ ఏందంటే మెడగాస్కర్‌లో కనిపించేసాయి. 1500 ఇయర్స్‌కి అయి కూడా వానిష్ అయిపోవడం స్టార్ట్ చేసాయి. 1500 ఇయర్స్‌లో వానిష్ అయిపోవడానికి మళ్ళీ ఏం జరిగిందంటే సేమ్ మానవుడు అక్కడ అడుగుపెట్టాడు. 1500 ఇయర్స్ అతని బోన్ కనిపించింది. అక్కడి నుంచి ఇంక అంతమొందడం స్టార్ట్ అయిపోయాయన్నమాట. పెసిఫిక్ ఓషన్‌లో కూడా అంతే 1500 బీసీ దాకా అంటే 2500 ఇయర్స్ బ్యాక్ ఇప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే ఈ సోలోమన్ ఐలాండ్స్‌లో పాలినేషియన్ ఫార్మర్స్ అనేవాళ్ళు సెటిల్ అయ్యారు. ఫీజీ నుండి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్‌గా హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్, ఇన్సెక్ట్స్, స్నేల్స్‌ని వాటన్నిటిని చంపడం అనేది స్టార్ట్ చేశారన్నమాట. సో, ఇది సంగతి. ఇలాంటి ఎకలాజికల్ డిజాస్టర్స్ ఈ థౌజండ్స్ ఆఫ్ ఐలాండ్ అట్లాంటిక్‌లో, ఇండియన్ ఓషన్‌లో, ఆర్క్టిక్ సర్కిల్‌లో, మెటీరియన్ సీలో చేశామట. టైనియెస్ట్ ఐలాండ్స్‌లో బర్డ్స్, ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కౌంట్‌లెస్ జనరేషన్ నుంచి అయి అట్లనే ఏమి తాకుండా ఉన్నాయో అయన్నీ కూడా పోవడము జస్ట్ మానవుడు వచ్చిన ఒక 100, 1000 సంవత్సరాల్లో లేసిపోయాయి. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉండేటివన్నీ కూడా పోవడం అనేది చేస్తారట. గ్యాలాపాగోస్ ఐలాండ్స్ అనేది ఒక ఫేమస్ ఐలాండ్ ఉంది. అది మనుషులు అనేవాళ్ళు 9th సెంచరీ దాకా కూడా అంటే సమ్ 900 ఇయర్స్ బ్యాక్ దాకా కూడా రాలేదు. అక్కడే చెప్పానన్నమాట. అక్కడ ఏందంటే పెద్ద పెద్ద టార్టాయిస్‌లు ఉండేటివి. ఈ ఏన్షియంట్ డైప్రోటాన్స్ లాంటి యానిమల్స్ కూడా ఉండేటివన్నమాట. వాటికి హ్యూమన్స్ ఉంటాయని తెలీదన్నమాట. మళ్ళీ సేమ్ ఫోరేజర్స్ సెకండ్ వేవ్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అనేది ఈ ఫార్మర్ రూపంగా ఆ ప్లేస్‌లకి వెళ్ళడం వల్ల జరిగింది. థర్డ్ వేవ్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఎక్కడ జరిగిందంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ చేయడం వల్ల. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా! ఇండస్ట్రియల్ యాక్టివిటీ చేయడం వల్ల ఉన్న ప్లాంట్స్ ఇయన్నీ కూడా పోచేసాయన్నమాట. మనం ఏదో చెట్లను హగ్ చేసుకొని మన నేచర్ లవర్స్ ఇవన్నీ యానిమల్‌ని కాపాడుతాము. ఏది పేటా సంస్థలు ఇలాంటివి ఉండి మనుషులు ఎంత మంచోళ్ళురా బాబు! ఎవరో కొంతమంది ఎదవలు కాదు. భయంకరంగా మనుషులు అనేవాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎదవలే. వాళ్ళ అడ్డొచ్చేది వాళ్ళని భయపెట్టేది ఏదున్నా కానీ నాశనం చేస్తానే వచ్చారు. ఇదే యాటిట్యూడు అన్ని విషయాల్లో జరుగుతూ ఉంది. మనం గనక గమనించి చూస్తూ ఉంటే. సో, మొత్తానికి కొన్ని యానిమల్స్ మాత్రం ఎలాగో అలాగా కొంతవరకు సర్వైవ్ అయ్యాయి. ఎక్కడ ఓషన్‌లో లార్జ్ యానిమల్స్ టెరెస్ట్రియల్ కాకుండా. కానీ ఇప్పుడు పొల్యూషను, ఈ పెట్రోల్ డంపింగు, చెత్తంతా ఓషన్‌లో ఎయడం వల్ల అక్కడ కూడా పోవడం అనేది స్లోగా స్టార్ట్ చేశాయన్నమాట. సో, ఆల్మోస్ట్ మిగిలినటివి ఉండేటివి కూడా ఏందంటే ఈ పొల్యూషన్ వల్ల, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ఓషన్ రిసోర్సెస్ దాని దగ్గర నుంచి పెట్రోల్ రావడం వల్ల, సముద్ర దారులు చేయడం వల్ల, యుద్ధాలు చేయడం వల్ల, సబ్‌మెరీన్‌లు పడకడం వల్ల వేల్స్, షార్క్స్ ఇవన్నీ కూడా పోవడం అనేది స్టార్ట్ చేశాయన్నమాట. ఈ పెద్ద యానిమల్స్ జీవరాశులు ఏవైతే ఉన్నాయో 50 కేజీలు దాటి ఉన్న వాటిలో ఆల్మోస్ట్ అన్నిటిని నాశనం చేస్తా వచ్చాడు. మిగిలింది ఎవడంటే ఒక మానవుడు ఒక్కడే మిగిలాడనమాట. ఇంకా పెద్ద ఏం మిగలలేడు. సో, మహా అంటే ఫార్మ్ ల్యాండ్ యానిమల్స్ మన గోమాత ఉంది కదా! మన ఆవులు, బర్రెలు ఏవైతే మనకు అగ్రికల్చర్‌కి హెల్ప్ చేస్తాయో అయ్యి ఉండిపోయాయన్నమాట. అది కూడా మనం మెషిన్‌లతో చేస్తే వాటికి ఏముండవు లేపేస్తాం. నిజంగా చెప్పాలంటే మన కంట్రీలో అనకూడదు. అంటే ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్ దట్ ఐ యామ్ మేకింగ్. బట్ ఇన్ రియాలిటీ చూస్తే ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ బీఫ్. మనం ఆవుల్ని పెంచుకుంటాం, మాతను చూసుకుంటాం. కానీ ఆ ఆక్స్‌ని ఒకవేళ ఆవుకి గనక దూడ మొగది పుట్టిందనుకోండి, దాన్నేం చేస్తారు స్లాటర్ హౌస్‌కి పంపించేసి బీఫ్ కింద అమ్ముకుంటారు. అంతే చేసేది. సో, అంటే మన అవసరమైన వాటిని మంచిగా చేసుకుంటాం.
అవసరం లేని వాటిని లేదా అని చెప్పేసి పక్కనేసేసి తోస్తూ ఉంటాం. దట్ హ్యాస్ బీన్ ద యాటిట్యూడ్. మనం ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని దేవుళ్ళని చెప్పినా, ఎండ్ ఆఫ్ ద డే బ్యాక్ ఆఫ్ ద స్టోరీ చేసే పని ఏందంటే మనం అత్యంత స్వార్థమైన స్పీసీస్. ప్లస్ ఇంటెలిజెన్స్ ఎక్కువ రావడం వల్ల ఇంకా స్వార్థాన్ని దానికి అనుగుణంగా ఎలా వాడగలుగుతాం అనేది చూసామన్నమాట. సో దట్స్ అండ్ ది చాప్టర్ ఫ్లడ్. నెక్స్ట్ పార్ట్ స్టార్ట్ అవుతుంది అగ్రికల్చర్ రెవల్యూషన్. హోప్ కాగ్నిటివ్ రెవల్యూషన్ ఇంట్రెస్టింగ్గా ఉంది, మీకు బాగా నచ్చింది అనుకుంటాను. అగ్రికల్చర్ రెవల్యూషన్లో ఇంకా ఇలాంటి మైండ్ని అసలు స్టాప్ చేసేసి ఒక్కసారిగా తిరిగి చూసే ఈవెంట్స్, మానవులు ఏం చేశారు, అక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయి, దాని తర్వాత ఏం జరిగాయి అనేది చూస్తే ఇంకా చాలా దారుణంగా ఘోరంగా ఉంటాయి. కొన్ని ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. ప్లస్ మనం ఇప్పుడు ఇలా ఎందుకున్నాం, మన థింకింగ్ ఎలా ఉంది, అరే ఏంట్రా మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి అనుకునేదానికి అన్నిటికీ కారణాలు ఇవన్నీ కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ డిఎన్ఏలో దాగుంది. అన్నీ నిదానంగా స్లోగా తెలుసుకున్నాం. ఏదైనా కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే రైట్ ఓ రాంగ్ ఉన్న విషయాన్ని, నిజాన్ని నిజంగా తెలుసుకోవడం అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. నిజాన్ని తెలుసుకుంటేనే నువ్వు దాన్ని కరెక్ట్ చేయగలుగుతావు. తెలుసుకోకుండా కరెక్ట్ చేసినా అది మూఢనమ్మకంగానే ఉండిద్ది తప్పించి నువ్వు దాన్ని కరెక్ట్ దారిలో తీసుకెళ్ళవు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రైమ్ ఆస్పెక్ట్. ఓకే, సో థ్యాంక్స్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గుడ్ డే.